హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ రిలీఫ్ లభించింది. అరెస్టు ముప్పు నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. ఏసీబీ కేసు నమోదుతో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఏసీబీ దర్యాప్తుపై కూడా స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును కేటీఆర్ కోరారు. వాదనల సమయంలో ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్కు వర్తించవని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. వాదనల తర్వాత న్యాయస్థానం నిర్ణయం కీలకంగా మారింది. వారం రోజుల పాటు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేటీఆర్పై ఏసీబీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వివాదంగా మారిన ఈ కేసుపైన అసెంబ్లీలో నిరసనలు హోరెత్తాయి. A1గా కేటీఆర్ పేరు నమోదు చేయడంతో కేటీఆర్ ఈ కేసుపైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఫార్ములా ఈ రేసు నుంచి స్పాన్సర్లు తప్పుకోవడంతో హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసు కొట్టివేయాలని కోరారు. కేటీఆర్పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసిందని కోర్టుకు వివరించారు. 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ఫార్ములా రేస్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పేర్కొన్నారు. పిటిషన్లో ఏసీబీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్కు ముందు నిధులు ఎఫ్ఈఓకు పంపడం ఉల్లంఘన కాదన్నారు. దీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదని వాదనల్లో పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్కు ఇది కొనసాగింపు మాత్రమేనని కోర్టుకు వివరించారు. దీనికి పీసీ యాక్టుకు సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. అవినీతి జరిగినప్పుడు పీసీ యాక్టు ఎలా వర్తిస్తుందని కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఈవెంట్ నిర్వహించుకుంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే కారణంతోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఇది అత్యవసర కేసు కాదని ఏజీ వాదించారు. కేటీఆర్కు జరిగిన లబ్ధి ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. గవర్నర్ ఇచ్చిన అనుమతి పత్రాలను న్యాయమూర్తి పరిశీలించారు. వాదనలు విన్న తర్వాత కోర్టు కేటీఆర్పై వారం రోజుల పాటు తదుపరి చర్యలను నిలిపివేసే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV channel.